హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామరెడ్డి గారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ద బిగ్గెస్ట్ ఐపీఓ హ్యూండై గురించి మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇండియాలో ఆల్ ఎంఎన్సి ఐపీఓలు కూడా మాట్లాడుకుంటున్న ఒక ఐపీఓ ఇప్పుడు రాబోతుంది, హ్యూండై ఐపీఓ అనేది. అంటే ఇంత పెద్ద మొత్తంలో నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఐపీఓ అయితే నేను అయితే వినలేదు, చూడలేదు. సో దీని గురించి మీరేమంటారు? హ్యుండై మోటార్స్ అండి, అండ్ 25,000 crores. 25,000 crores అంటే ఆల్మోస్ట్ 17% స్టేక్ని వాళ్ళు అమ్మకానికి రెడీగా ఉన్నారండి. ఓకే. అండ్ సెబీకి ఆల్రెడీ ఫైల్ చేశారు. ఈ మధ్య కాలంలో సెబీ చాలా అగ్రెసివ్గా పర్మిషన్లు ఇస్తుందండి. ఇంతకుముందు అయితే బాగా టైం పట్టేది ఐపీఓస్కి, ఇప్పుడైతే 120 daysకి పర్మిషన్ ఇస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అక్టోబర్లో మనం మంచి ఫెస్టివల్ సీజన్లో దీన్ని లాంచ్ అయిపోతున్నారు వీళ్ళు. అక్టోబర్ కల్లా లిస్ట్ అవుతుందన్నమాట. ఇది ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అయితే రాలేదు. ఇది లిస్టింగ్ ఎంత సక్సెస్ అవుద్ది అనేది నాట్ ఓన్లీ ఫర్ ద కంపెనీ పాయింట్ ఆఫ్ లో అండి, అండ్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ లో, అండ్ ఈవెన్ ఎంఎన్సీ కంపెనీ పాయింట్ ఆఫ్ లో కూడా ఒక పెద్ద లిట్మస్ టెస్ట్ అనమాట. ఎందుకంటే ఇండియన్స్ ఇంత ముందు పోల్చుకుంటే చాలా పెద్ద మెచ్యూర్ అయింది. అండ్ మీరు చూస్తూనే ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్లో అన్ని ఎక్కడ పెట్టినా ఆల్ టైమ్ హైలో ఉండి అండ్ బాగా ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నారు. లోకల్ మనీ కావచ్చు, ఎఫ్ఐఎస్ కావచ్చు, ఇద్దరు బాగా హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ ఆటోమొబైల్ సెక్టర్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఈ టైంలో ఎంత సప్లై వచ్చినా అబ్జర్వ్ చేసుకుని అంత ఇండియన్ కెపాసిటీ ఉంది. సో లిక్విడిటీ పెరగటం, అండ్ కార్పొరేటివ్ గవర్నెన్స్ పెరగటం, అండ్ సప్లై ఎంత వచ్చినా గుంజి పడేయటం, అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది లొకేట్ అవటం ఇండియాలో, వీటన్నిటి వల్ల ఏంటంటే ఎంత పెద్ద సైజులో ఉన్న ఇండియాలో ఆఫర్ చేయొచ్చు అనే నమ్మకం వచ్చిందనమాట. అందుకని ఇప్పుడు ఈ హ్యుండై వాళ్ళు అప్లై చేసిన ఈ ఐపీఓస్ ఎంత సక్సెస్ అవుతుంది దాన్ని బట్టేసి నెక్స్ట్ చాలా కంపెనీస్ కీలో ఉన్నాయి. ఇప్పుడు నయారా ఎనర్జీ అండి, ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీ, అది 9,000 crores ప్రాఫిట్లో ఉన్న కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ, అది కూడా రెడీగా ఉంది లిస్ట్ అవడానికి. అండ్ శాంసంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్లో శాంసంగ్ వాళ్ళు ఎప్పటి నుంచి చాలా పాపులర్, 99,000 కోట్ల రెవెన్యూ ఉండి ఆల్మోస్ట్ 3,400 crores ప్రాఫిట్లో ఉన్న కంపెనీ, ఇది రెడీగా ఉంది. అండ్ ఎసెంచర్ 62,000 crores రెవెన్యూ తోటి అండ్ 6,000 crores ప్రాఫిట్ తోటి ఇది కూడా రెడీగా ఉన్నారు. అండ్ హ్యుండై మోటార్స్ ఆల్రెడీ ఫైల్ చేశారు. వీళ్ళైతే 60,000 crores సేల్స్ అండి వెళ్ళి, అండ్ ప్రాఫిట్ 4,700 crores అనమాట వాళ్ళు ఉన్నారు. అండ్ మెటల్ ఎస్ఎల్ఆర్ మెటల్స్, నిప్పాన్ స్టీల్ ఇండియా 57,000 crores సేల్స్ వాళ్ళు, అండ్ 2,700 crores ప్రాఫిట్లో ఉన్న కంపెనీ, వీళ్ళు రెడీగా ఉన్నారు లిస్ట్ అవడానికి. అండ్ ఫ్లిప్కార్ట్ 56,000 crores, బట్ స్టిల్ ఇంకా లాసుల్లో ఉందండి, 5,000 కోట్ల లాసుల్లోనే ఫ్లిప్కార్ట్, ఇది లిస్టింగ్ రెడీ అవుతుంది. అండ్ కియా మొబైల్ వాళ్ళు ఆల్మోస్ట్ 39,000 crores రెవెన్యూ తోటి అండ్ 2,100 crores ప్రాఫిట్లో ఉన్నారు, వాళ్ళు లిస్టింగ్ రెడీగా ఉన్నారు. అండ్ ఫ్యాక్స్కాన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్లో బాగా ఐలో చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఇండియాలో. అండ్ 37,000 crores సేల్స్ వాళ్ళు 745 crores ప్రాఫిట్లో ఉన్నారు, వాళ్ళు లిస్టింగ్ రెడీగా ఉన్నారు. టొయోటా కిర్లోస్కర్ వాళ్ళు 34,000 crores రెవెన్యూ అండ్ 1,400 crores ప్రాఫిట్లో ఉన్నారు, వాళ్ళు లిస్టింగ్ రెడీ అవుతున్నారు. అండ్ డెల్ ఇండియా 31,000 crores అండ్ ఆల్మోస్ట్ 1,300 crores ప్రాఫిట్. ఈ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ కూడా అది కనుక సక్సెస్ కనుక అయితే వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ వాల్యుయేషన్స్ బాగున్నాయి, అండ్ ఇన్వెస్టర్స్ ఏ రేట్ ఇచ్చినా కొనేలాగా ఉన్నారు. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఎక్కువ పీఈ ట్రేడ్ అయ్యేది ఇండియాలో అనమాట. ఇక్కడ సపోజ్ మనం ఇప్పుడు రిటైల్ చూసామనుకోండి, వాల్మార్ట్ అమెరికాలో 30 పీ రన్ అవుద్ది అక్కడ. ఇక్కడ ఇండియాలో డిమార్ట్ అయితే 120 లైవ్లో ఇప్పుడు 120 పీ నడుతుంది. దాని మీద ఏంటంటే ఇండియాలో డెవలపింగ్ కంట్రీ కదా అని చెప్పేసి అన్ని కూడా ఓవర్ వాల్యుయేషన్గా ఉంటాయి అనమాట. అందుకని అది మోర్ అట్రాక్టివ్ ప్రైస్ అనమాట వాళ్ళకి అది. అందుకని మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీస్ ఏంటంటే ఇది కనుక సక్సెస్ అయితే, హ్యుండై మోటార్స్ కనుక అయిపోయి సక్సెస్ అయితే ఇవన్నీ కూడా క్యూలో కట్టే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఇవన్నీ క్యూ కట్టడం ద్వారా ఇండియాలో స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏ రేంజ్ బద్దు చూసుకోండి. అందుకని ముందు రోజుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా పెద్ద గ్రోత్ కాబోతుంది. అంటే మనం కూడా ఆల్రెడీ ట్రేడ్ ఆర్ మార్కెట్గా ఉన్నాము. ఇక ఇందులో నెక్స్ట్ ఉన్న అదర్ 2 countries బీట్ చేయడానికి ఇలాంటి ఐపీఓస్ అనేవి ఎంతవరకు హెల్ప్? డెఫినెట్గా సైజ్ పెరిగింది అనుకోండి, ఇన్వెస్టర్ సైజ్ పెరుగుతుంది, అంటే కంపెనీస్ అయిపోయేది. ఇప్పుడు దాకా అన్ని ఎస్ఎంఈ స్టాక్స్ వస్తున్నాయి, వాళ్ళు 30 కోట్లు అడిగితే మన వాళ్ళు 3,000 కోట్లకి అప్లై చేస్తున్నారు అవి. బట్ ఇవట్టుగా రియల్గా మనీ మేక్ చేసే ఎంఎన్సీ కంపెనీస్ ఇవన్నీ. అంటే కోకోలా బాటిలింగ్ కంపెనీ వాళ్ళు రెడీ అవుతున్నారు. అందుకని ఇవన్నీ కూడా డిపెండింగ్ అపాన్ హ్యుండై మోటార్స్ వాళ్ళ ఐపీఓ సక్సెస్ బట్టి ఉంటుంది. వీటన్నిటికన్నా మదర్ అంటే ఖచ్చితంగా జియో వస్తుంది. అది 11 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్. వాళ్ళు జస్ట్ 5% వదిలిన 50,000 crores అది ఐపీఓ.
దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ద ఆల్ ద ఐపీఓస్ అవుతాయండి. బట్ మార్కెట్ ఇప్పుడు రెడీగా ఉంది, ఇంత ముందు లాగా కాదనమాట. ఈవెన్ ఆర్కమ్తో పోల్చుకున్నప్పుడు, అప్పటితో పోల్చుకున్న ఆర్కమ్, లేదా రీసెంట్గా ఎల్ఐసి అప్పటితో పోల్చుకున్న, ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. ప్లస్ లిక్విడిటీ ఎంతున్నా అబ్జర్వ్ చేస్తుంది అనమాట అది. ఎందుకంటే రీసెంట్గా మనం చూసిన ఐపీఓలు అన్నీ కూడా ఓవర్గా సక్సెస్ అవుతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి అది. అండ్ అందులో మోర్ ఓవర్ ఇది అలా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, అందుకని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి హ్యూజ్ డిమాండ్ వస్తుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి అక్టోబర్ మంత్ అనేది నాట్ ఓన్లీ ఫెస్టివల్ ఫర్ ద దివాళీ, దసరా ఫెస్టివల్స్ ఇండియన్స్కి, ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా హుందాయ్ మోటార్స్ వాళ్ళ ఐపీఓ ఎంత సక్సెస్ అవుతుంది అనేది అది డిసైడ్ చేస్తుంది. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పేసి డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ పర్సెప్షన్ అనమాట ఇండియాలో. ఎంత పెద్ద ఐపీఓ అని సరే, ఎందుకంటే ఇప్పుడు దాకా అన్ని లోకల్ కంపెనీస్, ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ కొరియాలో మోగిద్ది. ఇప్పుడు హుందాయ్ సక్సెస్ కనుక అయితే ఆల్రెడీ కొరియాలో ఇది బాగా మూవ్ అవుతుంది, ఇండియాలో లిస్ట్ కాబోతుంది న్యూస్ వచ్చిన కాడ నుంచి. కాబట్టి ఇది కనుక సక్సెస్ అయింది అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు ఇన్స్పైర్ ద అదర్ ఎంఎన్సీ కంపెనీస్ అనమాట. ఇప్పుడు దాకా ఇండియాలో ఉన్న ఈ డెల్ కావచ్చు, ఎసెన్షియల్ కావచ్చు, అండ్ టొయోటా కావచ్చు, ఇవన్నీ లాంచ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ వాల్యుయేషన్తో ఇండియాలో అమ్మచ్చు కదా. ఇప్పుడు దాకా ఇండియా అంటే థర్డ్ డెవలపింగ్ అంటే అంత పెద్దగా వాల్యుయేషన్ ఉండవు, చిన్న చిన్న ఐపీఓస్ అనుకునేవాళ్ళు. లేదు, ఇప్పుడు మెచ్యూర్ అయింది కాబట్టి, ఇండియా మెచ్యూర్ అయిన తర్వాత వచ్చి పెద్ద ఐపీఓస్ కాబట్టి అది సక్సెస్ ఎంత అవుతుంది అనేది లిట్మస్ టెస్ట్ అనమాట. డెఫినెట్లీ హ్యూండాయ్కి సెకండ్ హోమ్గా ఉన్న ఇండియా ఏదైతే ఉందో ఆటోమొబైల్ పరంగా, ఐపీఓ పరంగా కూడా అంతే సక్సెస్ చూడాలని, దాని ద్వారా మరింత ఎకనామికల్ కంట్రీగా మనం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.